Hi friends, this is Chandu. Welcome to my channel Chandu for our friends. ఈ రోజు వీడియో నేను మీకు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏ వెబ్సైట్లో ట్రేడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకుంటారు అండ్ మీరు ట్రేడింగ్ చేయడానికి ఈజీగా ఉండే వెబ్సైట్ ఏంటి అండ్ ఎక్స్చేంజెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రేడింగ్ ట్యూటోరియల్ ఫస్ట్ వీడియో అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రేడింగ్ చేయడానికి మీకు కావాల్సింది ఏంటి అంటే మీ దగ్గర బిట్ కాయిన్ ఉండాలి. బిట్ కాయిన్ అనేది మీకు ఐఎన్ఆర్ నుండి రావాలంటే మీకు కంపల్సరీగా జెప్పే అకౌంట్ అయితే ఉండాలి. జెప్పేలో మీరు ఎలా బిట్ కాయిన్స్ బై చేయాలి అనేది నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. బిట్ కాయిన్స్ ఎలా బై చేయాలనేది జెప్పాలని మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఈ బిట్ కాయిన్తో మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కాయిన్ ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీలో చూసుకుంటే చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే లైట్ కాయిన్, డాగీ కాయిన్, బిట్ కాయిన్ ఇవన్నీ ఇంకా చాలా కాయిన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు కొన్ని వేల కాయిన్స్ అయితే కానీ మనం చూడొచ్చు మార్కెట్ క్యాప్లో. ఈ కాయిన్స్ అన్నిటి మీద మనం ట్రేడింగ్ అంటే కాయిన్ అనేది తగ్గినప్పుడు బై చేయడం అండ్ పెరిగినప్పుడు సెల్ చేయడం. ఎలా ఏంటంటే మీకు షేర్ మార్కెట్స్ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఏంటంటే మన క్రిప్టో కరెన్సీకి కూడా ట్రేడింగ్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో మనకి అందరి దగ్గర కంప్యూటర్స్వి, ల్యాప్టాప్స్ ఉండకపోవచ్చు. అందరి దగ్గర మొబైల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్లోనే మనం ట్రేడింగ్ చేయడానికి ఈజీగా ఉండేది ఏంటి అంటే బైనాన్స్. ఈ బైనాన్స్ మనం చూసుకుంటే మొబైల్ యాప్ బేస్డ్ ఉంటుంది, లేకపోతే వెబ్సైట్ బేస్డ్ కూడా ఉంటుంది. పీసీ ఉన్న వాళ్ళు ఏంటంటే వెబ్సైట్ యూస్ చేయొచ్చు, లేదంటే మొబైల్లో ఏంటంటే మనకి ఈజీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీనిలో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ బైనాన్స్లో మీరు ఇప్పటివరకు అకౌంట్ అయితే కనుక రిజిస్టర్ చేసుకోని వాళ్ళైతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుండి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. దీనికి కేవైసీ అప్లై చేయాల్సిన, సబ్మిట్ చేయాల్సిన నెసెసిటీ అయితే కనుక ఏం లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఒక్క ఎక్స్చేంజరే కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు క్రిప్టోపియా అనే ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. ఆల్రెడీ క్రిప్టోపియా గురించి నేను చాలా మందికి చెప్పాను. క్రిప్టోపియా ఎక్స్చేంజ్ ఎలా వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలనేది చాలామంది క్రియేట్ చేసుకున్న వాళ్ళు దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు రిజిస్టర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే దీనిలో ఎలా ట్రేడ్ చేయాలి, క్రిప్టోపియాలో ఎలా ట్రేడ్ చేయాలి, బైనాన్స్లో ఎలా ట్రేడ్ చేయాలి నేను వీడియోస్ అయితే కనుక కంటిన్యూస్గా ట్యూటోరియల్స్ అయితే కనుకుంటే సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలా ట్రేడ్ చేయాలి, ఏ కాయిన్ ట్రేడ్ చేస్తే మీరు ప్రాఫిట్లో ఉంటారనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, దీనికి సంబంధించి మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి లింక్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన సిగ్నల్స్ మీరు ఎప్పుడు ఏ కాయిన్ కొనాలి, ఏ కాయిన్ బై చేయాలి అనేది నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే మీకే కొనాలి అర్థమవుతుంది. ఒక 6 months 1 year 6 monthsలో మ్యాక్సిమం ఏంటంటే 3 to 6 monthsలో మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు. కాయిన్ మార్కెట్ క్యాప్లో ఎలా అబ్జర్వ్ చేయాలి, కాయిన్ అనేది ఎలా తగ్గడం పెరుగుతుంది, మీరు ప్రీవియస్ గ్రాఫ్స్ చూసి ఫ్యూచర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే మీకు అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఒకవేళ ప్రస్తుతానికి అయితే కనుక నేను ఏ కాయిన్ కొనాలి, ఏ కాయిన్ సెల్ చేయాలి, బై చేయాలనేది నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అందిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే అసలు బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి. ఓకే, నేను ఒకసారి మీకు బైనాన్స్ మొబైల్ యాప్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్లో ఉండి బైనాన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యాక యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి దీనిలో. ఓకేనా, బైనాన్స్ యాప్లో లాగిన్ అయిపోతే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు 2FA అథెంటికేషన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీకు హైయర్ అమౌంట్స్ పెట్టుకున్న వాళ్ళైతే కనుక 2FA అథెంటికేషన్ కూడా పెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫండ్స్ అని ఉంది కదా, ఈ ఫండ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఏంటంటే డిపాజిట్, విత్డ్రా అనేవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు డిపాజిట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని కాయిన్స్ కనిపిస్తాయి. దీనిలో మనం సెలెక్ట్ కాయిన్కి వెళ్తాం. సెలెక్ట్ కాయిన్కి వెళ్ళిపోయి ఇప్పుడు మీ దగ్గర బిట్ కాయిన్ ఉందనుకోండి, దీనిలో బిట్ కాయిన్కి వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు కదా, ఈ అడ్రస్కి ఏంటంటే మీ జెప్పే నుండి ఇక్కడికి అమౌంట్ పంపించండి. అమౌంట్ ఇక్కడికి ఈ అడ్రస్కి పంపిస్తే మీకు ఏంటంటే అమౌంట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకు బీటీసీ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 0.0324 అని. ఈ అమౌంట్ ఏంటంటే నాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఈ అమౌంట్తో నేను ఏంటంటే ట్రేడ్ చేయొచ్చు అనమాట, డిఫరెంట్ కాయిన్స్. అది ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ మీకు హోమ్ అనేది కదా, ఈ హోమ్లోకి వచ్చేయండి. ఈ హోమ్లోకి వచ్చేసాక మీకు ఇక్కడ కొన్ని ఫేవరెట్ కాయిన్స్ కానీ ఇక్కడ కాయిన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ కాయిన్స్ కాకుండా మీకు అన్ని కాయిన్స్ చూడాలి అంటే ఇక్కడ మార్కెట్స్ అనేది కదా, ఈ మార్కెట్స్లోకి వెళ్ళండి. మార్కెట్స్లో మీరు ఫేవరెట్కి యాడ్ చేసుకున్న కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి, లేదంటే పక్కన మీకు బిఎన్బితో ట్రేడ్ చేస్తే అంటే బైనాన్స్ అనే కాయిన్తో ట్రేడ్ చేసే కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ బీటీసీతో ట్రేడ్ చేసే కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఈటీహెచ్ అంటే ఈటీహెచ్తో ట్రేడ్ చేసే కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ యూఎస్డీతో ట్రేడ్ చేసే కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, వీటన్నిటితో మీరు అందరూ ట్రేడ్ చేయరు కదా, వీటిలో కొన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా. ఆ కొన్ని కాయిన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫేవరెట్ కాయిన్. ఇక్కడ నేను ఫేవరెట్లో కొన్ని యాడ్ చేశాను. ఈ ఫేవరెట్లో నేను యాడ్ చేశాను అంటే మీకు అన్ని కాయిన్స్ నేను బై చేసి సెల్ చేసి ఉన్నాను అనమాట. దీని ఏంటంటే నాకు ఈజీగా ఎక్కడికి వెళ్ళి బీటీసీలోకి వెళ్ళి కాయిన్ ఎత్తుక్కోవాలంటే చాలా టైం పట్టింది.
జరుపుకోవాలన్నా, ఇక్కడ సెర్చ్ చేయాలన్నా అన్నీ గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఏంటంటే ఫేవరెట్లో యాడ్ చేసుకోండి. ఎలా ఫేవరెట్లో యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఈటీహెచ్ బీటీసీ అని ఉంది కదా. ఈటీహెచ్ బీటీసీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీని ఫేవరెట్లో యాడ్ చేద్దాం. ఈటీహెచ్ బీటీసీ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఫేవరెట్ సింబల్ ఒకటి కనిపిస్తుంది సరే, యాడ్ టు ఫేవరెట్ అని. దీని మీద క్లిక్ చేస్తే అది ఫేవరెట్లో యాడ్ అయిపోతుంది. సక్సెస్. ఇప్పుడు ఉన్న ఫేవరెట్స్తో చూస్తే ఆ కాయిన్ అనేది మనకు కనిపిస్తుంది. మనం లాస్ట్ ఈటీహెచ్ బీటీసీ ఇలా ఏంటంటే ఈ కాయిన్స్ అనేవి కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా మనకి లిమిటెడ్ కాయిన్స్. ఆ కాయిన్స్ మాత్రం ఇక్కడ మనం చూసుకుంటూ ఉండవచ్చు. ఓకేనా, మళ్ళీ ఫేవరెట్ తీసారంటే అక్కడ క్లిక్ చేస్తే ఫేవరెట్లో ఉండి అన్ఫేవరెట్ అయిపోతుంది. ఓకే, ఈ ఫేవరెట్ అన్ఫేవరెట్ చేయడం అర్థమైంది. ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి. ఓకే, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు సాల్ట్ కాయిన్ ఫస్ట్ ఉంది. ఈ సాల్ట్ కాయిన్ ఒకసారి మీకు సెల్ చేసి చూపిస్తాను చూడండి. ఆ కాయిన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద దీనికి సంబంధించి గ్రాఫ్ వస్తుంది. అండ్ మీకు ఎంత పర్సెంటేజ్ పెరిగింది 24 hours వాల్యూమ్లో ఈ 1.83% అనేది పెరగడం జరిగింది. ఓకే, నేను దీన్ని సెల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నాను. ఇక్కడ మీకు సెల్ బై అని ఉంది కదా, ఇక్కడ సెల్ చేద్దాం ఒకసారి. మీకు సెల్ చేయడం తెలిసిన, బై చేయడం తెలిసిన సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం సెల్లోకి వెళ్ళిపోయాక మీ దగ్గర ఎంతకి సెల్ చేయాలనుకుంటున్నాం ఈ కాయిన్ అనేది. ఇప్పుడు మనకి ఆ కాయిన్ వచ్చేటప్పటికి 389 సాతోషి ఉంది. 389 సాతోషి అంటే 38,000 సాతోషి ఉంది. 38,000 ఉంది కాబట్టి నేను దాన్ని ఏంటంటే 40,000కి పెడతా. 40 ఇచ్చేసి 45 ఇద్దాం. 45కి ఇచ్చేసి మీకు సాల్ట్ కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉంటాయో అన్నిట్లో ఇప్పుడు మన దగ్గర 2.1 కాయిన్ ఉంది. దానిలో ఏంటంటే ఒక కాయిన్ ఇద్దాం. ఒక కాయిన్ ఇచ్చేసి ఇక్కడ మనకి సెల్ అని ఉంది కదా, ఈ సెల్ మీద క్లిక్ చేయండి. ఈ సెల్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. యూ మస్ట్ బి అట్లీస్ట్ 0.001 ఉండాలి. ఓకే, ఏం చేద్దాం అంటే 2 కాయిన్స్ ఇచ్చేద్దాం. దీన్ని ఏంటంటే 50,000కి పెడదాం. ఓకే, 50,000 పెట్టి 2 కాయిన్స్ అనేవి మనం సెల్ చేయాలనుకుంటున్నాం. ఈ 2 కాయిన్స్ ఇచ్చేసాక ఇక్కడ మనకి సెల్ అని ఉంది కదా, ఈ సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే సక్సెస్ అని వస్తుంది. ఇలా సక్సెస్ అని రాగానే ఇక్కడ మనం ఫండ్స్లోకి వెళ్ళి చూసుకుందాం. ఫండ్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఏదైతే సాల్ట్ కాయిన్ ఉందో ఆ సాల్ట్ కాయిన్ ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఆర్డర్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెల్ లిమిట్ అని చెప్పి ఇక్కడ మీకు ఏంటంటే సాల్ట్ కాయిన్ బీటీసీకి మనకి చూపిస్తుంది. ఇది ఎలా చూపిస్తుంది, 2 కాయిన్స్ చూపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే 0/2 కాయిన్స్ చూపిస్తుంది. 0.00/2.00 కాయిన్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి 2 కాయిన్స్కి 0 కాయిన్స్ సెల్ అయినాయి. అంటే ఏం కాయిన్స్ సెల్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు మనకి ఏంటంటే కాయిన్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇదే రేటుకి 0.0005కి చాలామంది ట్రేడ్ పెట్టుంటారు. వాళ్ళు ఏంటంటే కొన్ని వేల కాయిన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, 2 కాయిన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు మనలాగా. లేకపోతే ఒక 50-100 కాయిన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే అప్ అండ్ డౌన్స్ కాయిన్ అనేది అలా పెరుగుతుంది, అలా తగ్గుతుంది. అదే సెకండ్లో ఒక 500 కాయిన్స్ మాత్రమే ఈ 50,000 సాతోషికి రిలీజ్ అయింది అనుకోండి. అలాంటి టైంలో 500 కాయిన్స్ని ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎవరైతే మనకన్నా టైం బట్టి ఎవరైతే ముందు సెల్ ఆర్డర్ పెడతారో వాళ్ళకి ప్రిఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఇప్పుడు వాళ్ళు 450 కాయిన్స్ పెట్టారనుకోండి ఆర్డర్, వాళ్ళకి 450 కాయిన్స్ వాళ్ళకి అలాట్ చేసి రిమైనింగ్ 50 కాయిన్స్ నెక్స్ట్ ఆర్డర్ ఎవరైతే ఉందో వాళ్ళకి అలాట్ చేస్తాడు. అంటే మనం 2 కాయిన్స్ పెట్టాం కాబట్టి ఆ 2 కాయిన్స్ మనకు వచ్చేస్తాయి. అదే ఒక్క కాయిన్ మిగిలింది అనుకోండి, ఆ ఒక్క కాయిన్ మనకు వచ్చేసి ఇక్కడ 1/2 కాయిన్స్ చూపిస్తుంది. మళ్ళీ ఆర్డర్ ఎప్పుడైతే 50,000కి కాయిన్ అనేది ఆ రేట్కి వస్తుంది, ఈక్వల్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే 50,000కి సెల్ అవుతుంది. అర్థమైంది కదా, అందుకని ఏంటంటే 0.2 కాయిన్స్ చూపిస్తుంది. అది 50,000కి వచ్చినప్పుడు ఇక్కడ సెల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సెల్ అయిపోయి మనకి బీటీసీ యాడ్ అవుతుంది అనమాట. అందుకని మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఏం చూపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇలా ఏంటంటే సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి మనం తక్కువ రేట్ ఉన్నప్పుడు కాయిన్స్ అనేవి బై చేయడం, అండ్ ఎక్కువ రేట్ ఉన్నప్పుడు సెల్లింగ్ ఆర్డర్స్ అలా పెట్టేసి వదిలేస్తే ఇప్పుడు నేను ఆర్డర్స్ అన్ని నాకు చాలా మ్యాక్సిమం ఆర్డర్స్ అన్ని పెట్టున్నాయి. ఈ ఆర్డర్స్ అన్ని పెట్టున్న ఆర్డర్స్ ఓపెన్ ఆర్డర్స్ అంటేనే ఏంటంటే ఇప్పుడు ఎంత సెల్ అయింది అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ అంటే ఈ కాయిన్స్ అనే మనం ఆర్డర్స్ పెట్టి అది కంప్లీట్ అవ్వకపోతే ఆ ఓపెన్ ఆర్డర్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ ఓపెన్ ఆర్డర్స్ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, బ్యాక్ వచ్చేసేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం బై కూడా సేమ్ అలానే ఉంటుంది. బైలో ఏంటంటే మనం కాయిన్ అనేది ఎంతకి సెల్ కాయిన్ అనేది ఎంతకి బై చేయాలనుకుంటున్నాం, ఎంతకి ఎన్ని కాయిన్స్ బై చేయాలనుకుంటున్నాం అండ్ టోటల్ బీటీసీ మనకి ఇక్కడ చూపిస్తాడు. ఇప్పుడు మనకు ఒక 5 కాయిన్స్ అనుకోండి, 0.0025 కాయిన్స్ ఇవ్వాలనుకో, ఇక మనకి బై మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బై అయిపోతుంది. ఓకేనా, అదేంటంటే మీకు కాయిన్ ఇక్కడ మీరు చూసుకొని బై చేయండి. అది ఎలా అంటే మీకు ఇప్పుడు 388కే
కాయిన్ అనేది దొరుకుతుంది. ఈ 388కి పెట్టి మీరు అక్కడ బై చేసేయచ్చు. ఓకేనా. మీరు సెల్లింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న దానికన్నా ఒక 2-3 సాతోషీస్ హై పెట్టండి. హై పెడితే ఏంటంటే అది పెరగగానే మనకి సెల్ అయిపోతుంది. లేదా నాకు ఇమీడియట్గా సెల్ అవ్వాలంటే ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో 388 సాతోషి ఉంది కాబట్టి సేమ్ ఇదే అమౌంట్ని అక్కడ ఇచ్చేస్తే మీకు సెల్లింగ్ వెంటనే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. దీనిలో ఉన్న మనం బీటీసీ విత్డ్రా చేయడం, డిపాజిట్ చేయడం అంతా కామనే. ఇక్కడ డిపాజిట్ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా చేస్తే విత్డ్రాకి వెళ్ళిపోతుంది. కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఎక్స్చేంజ్కి విత్డ్రా చేసుకొని అకౌంట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా దీనిలో ఎలా ట్రేడ్ చేయాలనేది. ఫస్ట్ ఒక ట్రేడ్ చేసి చూపించాను. అండ్ మీకు ఫ్యూచర్లో ఇంకేదైనా కాయిన్ అప్ అండ్ డౌన్స్ అంటే ఇప్పుడు మీ కాయిన్ అనేది ఏ కాయిన్ కొనాలి, ఏ కాయిన్ సెల్ చేయాలనేది మీ అందరికీ ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే నేను కొన్ని కాయిన్స్ చెప్తాను మీకు. ఆ కాయిన్స్ని బై సెల్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు ముందే ఒకటి చెప్తున్నాను, ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ ఉంటుంది. లాసెస్ వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఉండాలి. లాస్ వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఉంటేనే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి, లేదంటే వద్దు. ఓకేనా. మీకు ముందే చెప్తున్నాను, లాస్ అంటే ఏముండదు ఫ్రెండ్స్. మీకు ఒకటప్పుడు ఏంటంటే కాయిన్ అనేది బాగా పడిపోతుంది. $100 ఉన్న కాయిన్ $10 వచ్చేయచ్చు. అలాంటప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. అది పెరిగే వరకు కొంచెం వెయిట్ చేయాలి. అది 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్ పట్టొచ్చు అది పెరగడానికి. ఆ టైంలో వెయిట్ చేయాలి. కొన్ని కాయిన్స్ ఏంటంటే 10 కాయిన్స్ ఉన్నగా ఈరోజు మార్నింగ్ 10 కాయిన్స్ ఉంటే ఈవినింగ్ కల్లా అది $100 అయిపోవచ్చు. $10 ఉన్న కాయిన్ $100 అవ్వచ్చు. అలాంటప్పుడు మనకి ప్రాఫిట్ కూడా అదే విధంగా వస్తుంది, లాస్ కూడా అదే విధంగా వస్తుంది దీనిలో. ఓకేనా. దీనిలో ప్రాఫిట్ షేర్స్ అంటేనే మ్యాక్సిమం అలాగే ఉంటుంది ట్రేడింగ్ అంటే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి సెల్ కానీ బై చేయడం కానీ బైనాన్స్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఏంటంటే క్రిప్టోపియాలో ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఏంటంటే ఏ కాయిన్స్ బై చేయాలి, ఏ కాయిన్స్ సెల్ చేయాలని మీకు తెలియడం కోసం కింద టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై నౌ. జై